హలో దోస్తులు, అవికా వైన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ ఉగాది శుభాకాంక్షలు. శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. అంటే ఏంటో తెలుసా దోస్తులు? ఇంకేముందే, పరాభవం అంటే ఓడిపోవుడేనా అని మీనింగ్ అదే అయినప్పటికీ దాని అంతరార్థం వేరే ఉందత్తమ్మా. ఏంది అది? మనిషి తనలోని అహంకారాన్ని, గర్వాన్ని విడిచిపెట్టి వినమ్రతను అలవర్చుకోవాలన్నమాట. మనల్ని మనం సరిదిద్దుకొని దృఢంగా తయారవ్వాలన్నమాట. అంటే మనలోని లోపాలను గుర్తించి వాటిని అధిగమించాలి. అట్లా రావే, నేను గీ పేరెందుకు పెట్టినరా అనుకున్నా. మొత్తం మన తెలుగు సంవత్సరాల కాలచక్రంలో 60 సంవత్సరాలుంటాయి దోస్తులు. ఇది 40వ సంవత్సరం. మొత్తం 60 కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయన్నమాట. అంటే ఈ పేర్లు ప్రతి 60 సంవత్సరాలకోసారి రిపీట్ అయితేనే ఉంటాయా అవే? మనందరికీ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా దోస్తులు, ఈ సంవత్సరం మన రాశి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని. ఒక్కరోజు మాత్రం తెలుసుకోండి దోస్తులు, ఏదో కొంచెం ఎగ్జైట్మెంట్ కోసం. తర్వాత వాటిని మర్చిపోయి మన ప్రయత్నం మనం చేసుకోవాలి. అందులో ఏదో ఉందని బాధపడొద్దు, ఎంతో ఉందని సంతోషపడొద్దు. నాదైతే సింహరాశి. మరి మీదేం రాశి దోస్తులు? కామెంట్లో తెలియజేయండి. నాది ధనస్సు రాశి. అంటే రాముడు నన్ను పట్టుకుంటాడు. గడిది గుడ్డేం కాదు, పోయి రాముడిగా నీ ధనస్సునే పట్టుకోవాలి. ఆ కాలంలో అర్జునుడు, రాముడు, కృష్ణుడు ఎవరైనా నన్నే పట్టుకున్నారు. అట్లయితే నాది సింహరాశి, అమ్మవారి వాహనాన్ని. ఇక నువ్వేందో చెప్పకే, రాశులకు వాటికి మన సంబంధం ఉందా కదా? అందుకే మూసుకొని వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. దోస్తులు, మరి ఉగాది పచ్చడి వేసుకున్నారా లేదా? 7 రుచులు, 6 రుచులు కలపాలి అందులో. తీపికి బెల్లం లేదా చెరుకు, చేదుకి వేప పువ్వు, వగరుకి మామిడికాయ, పులుపుకి చింతపండు, కారానికి మిరియాలు లేదా పచ్చిమిర్చి, కొందరు కారపొడి కూడా వేసుకుంటారు. ఇంకేముంటాయే, ఉప్పు. 7 రుచులు అయిపోయినాయి. ఇవన్నీ కలిపి ఉగాది పచ్చడి వేసుకొని తాగుండ్రి దోస్తులు. కొంచెం వేప పువ్వు ఎక్కువ వేసుకొని తాగుండ్రి, మంచిగా కడుపు సాఫ్ అవుతుంది. ఇంకా మేము శనగపప్పుతో భక్ష్యాలు, ఇంకా పులిహోర కూడా చేసుకుంటాము. మరి మీరేమేం వంటకాలు చేస్తారు ఈరోజు? కామెంట్లో పెట్టండి దోస్తులు, చదివి తిన్నంత సంతోషపడతాం. అండ్ దోస్తులు, నిన్న అందరూ నాకు బర్త్డే విషెస్ చెప్పారు కదా, థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు. మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. మరి దోస్తులు, మీరెంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్లో పార్ట్ 47తో మేము ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 47లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? మరి వీడియో నచ్చితే లైక్లు ఎందుకు కొడతలేరు దోస్తులు? వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి హైప్ చేయండి దోస్తులు. రాణి, ఏమైనా అన్ని తయారు పెట్టుకున్నావా? పెట్టుకున్నా తమ్మా. వస్తారా మీరు? ఇద్దరం కలిసి వేసుకుందామా? నేనేం రావన్నీ, సేపో నువ్వైతే టిక్కు టిక్కుమని చేస్తావు. చిన్నారి లేస్తే నేను ఎత్తుకుంటా పో. సోఫా మీద నుంచి నడ్డ అయితే జరపది. ఫెవికాల్ పెట్టి అతకబెట్టిందో, మరి ఫెవిక్విక్ పెట్టి అతకబెట్టిందో తీయనే తీయది. ఉగాది పచ్చడా కొంచెం ఎక్క తక్కువ వేయి. ఎక్క తక్కువ అంటే ఎంత చేయాలత్తమ్మా? ఓ బిందెడంతా వేసి పెట్టే. బిందెడంతనా? యాప్కో చెంబడంతా తాగుతా. బిందెడంతా వేస్తే చెంబడి తాగుతారా? అదేమన్నా కూడదు అనుకున్నారా అత్తమ్మా? బర్రె తాగినట్టు తాగడానికి. ఏందే గంతగానం తాగితే ఏం కాదా అత్తమ్మ? మోషన్స్ అయితే ఏమో. మరి గందుకేనే మోషన్స్ సాపు కావడానికే గట్ల ఏమంట. దానికోసం ఏమన్నా గోళీలు తెమ్మంటే తెస్తాడు కదా అత్తమ్మ రాజు. ఆయనతో ఒకటి పోయి ఒకటైతే ఏమవుతుంది? దీనిలా వేసేటి అన్ని హెల్దీయే కదా. హెల్దీయే. బిందెడు పచ్చడి చేయాలంటే వాళ్ళు ఎన్నెన్ని ఎట్లెట్లా కలపాలో నాకు తెలుస్తుందా? అమ్మకు ఫోన్ చేసి అడిగితే చెప్పదానే? బిందెడు పచ్చడి అంటే బిందెడు నీళ్ళు పోయి, బెల్లం ఎంత వేయాలి? 1 కిలో అంత వెయ్యే. సప్పగా రాబుద్ది కాదు. వేప పువ్వు బిందెడు నీళ్ళలో వేయాలంటే చెట్టు నరక రావాలి. రాజుగానికి ఏపి పంపిస్తా ఓ బస్తడంత తెప్పియండి వేప పువ్వు. మీ మందానికి అదే సరిపోతుంది. మిరియాలు కొన్ని తక్కనే వెయ్యు, కడుపులా మంటలెత్తది. ఉప్పిగా టేస్ట్కి తగ్గ అంటే వెయ్యు. అంతేనా అత్తమ్మా? ఇంకేమన్నా ఉన్నాయా? ఇంకేమెత్తరా అందులో? గంతే. టేస్టీ ఉండాలి. చెంబెత్తితే దించబుద్ధి కావద్దు, గంత టేస్ట్ ఉండాలి. ఇది విస్కీలు బీర్లు కూడా తాగుతుంది కావచ్చు.
మాట మాట్లాడితే గట్లనే మాట్లాడుతుంది. ఎత్తుడు దించుడని సాటుకి ఏం తాగుతుందో నాకేం తెలుసు. అమ్మా కాళ్ళు గుంజుతున్నాయి అత్తమ్మా. బూటిగా ఇటే రమ్మంటేమోనే, పండుగ ఇన్న వేసుకుంటేమో. ఇక దానికి ఇల్లు లేదా అత్తమ్మా, అక్కడ వేసుకుంటుందేమో. పోనీండ్రి, ఒక్కరోజే కదా. శనగపప్పు అయితే 5 కిలోలంత ఉడకబెట్టే. 5 కిలోలా? అంత పప్పు ఉడకబెడితే కడుపులా గ్యాస్ ఎక్కువై పేలిపోతుంది, సిలిండర్ వేలినట్టు. ఒకటే రోజు తింటామే, రోజంత ముద్ద తింటా నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని. అయితే ఒక 2 గ్లాసులు అంత వేస్తే మస్తు అవుతుంది. 2 చాయ్ గ్లాసులలో వేస్తే నీకోటి నాకోటి అప్ప అవుతుంది అంతే. పెద్ద గ్లాసులు నువ్వు ఇంట్లో ఉంచుతావే, వాళ్ళకి పంచుతావు వీళ్ళకి పంచుతావు, పరామకంటావు, మొత్తం అయ్యే పోగొడతావు. మళ్ళీ నేను తిందామంటుండేనే ఉంటాయి. నాకు మళ్ళా 3-4 రోజులకు తినబుద్ధి అవుతుంది. ఎంత చేసినా మళ్ళా 2 రోజులకు ఏముంటాయి అందులో. నెయ్యి మంచిగా పోసుకోవాలి, ముద్దను కమ్మగా రావాలి, తిరుపతి లాంటి లెక్క. సరే సరే, మా అయ్యంప్రాలకి ఫోన్ చేసి హ్యాపీ ఉగాది చెప్తా. చెప్పుండ్రి. నువ్వు అంట మొదలు పెట్టిపోవే. పెడతా అత్తమ్మ, కాళ్ళు గుంజుతున్నాయి. బిడ్డనైతే మంచిగా తానం చేసి రెడీ అయ్యి సెల్ఫీలు కూడా పెట్టింది ఫోటోలు స్టేటస్లా గన్లా. నువ్వేమో తానం చేసి పని చేసుకుంటావు కూర్చుంటావు, ఆ పని కూడా మొదలే పెట్టావు. మరి ఒక్కదానితో ఇవన్నీ కావాలి కదా అత్తమ్మ. నీ స్వప్నది ఏముంటుంది, అందరు పనోళ్ళే ఉంటారు. వేసి రెడీ కూడా ఒకటే ఉంటుంది. ఇలా అత్త ఏం చేస్తుందా మరి, బిజీగా ఉన్నదా? ఆమెకేం పని పాడవుతుంది, ఇంటి నిండా పనోళ్ళేనే. పూజలు ఉంటుంది కావచ్చు అత్తమ్మ. పొద్దుగాలనే ఎత్తదే పూజ, సూర్యుడు బయటకు రాకముందే ఎత్తది. మా చపనతోటి ఏపిస్తుంది ఉగాది పచ్చడ, తెలుసానే? వాళ్ళ దాంట్లో ఆచారమట, ఇంటి కోడలతోటి ఏపి అన్నట. వాళ్ళు వదినమ్మ ఫోను లౌడ్ స్పీకర్ పెట్టి చెవులో పెట్టింది. దీని తెలివి పాడగాను. వినబడుతున్నా అదే నీకు? చెవులోనే పెట్టుకుంటుంది ఫోను. వాళ్ళు వదినమ్మ హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ వదినమ్మ, హ్యాపీ ఉగాది టు యూ టూ. అగో హ్యాపీ ఉగాది అంటే టు యూ అంటది ఏంది ఇలా అత్త? హ్యాపీ ఉగాది టు యూ టూ వదినమ్మ. టు యూ పెట్టింది. ఇదేం భాష? నాకు ఇంగ్లీష్ తప్ప వేరే భాషనే రాకపోయా. టు యూ టూ అంటే మీకు కూడా అని అర్థం. కినవాడతా అన్న అదే రాని, మీరే అన్నారు కదా అత్తమ్మ టు యూ అంటుందని. నాకు తెలియదనుకున్నా ఇంగ్లీష్ ఫీజు, నాకు వచ్చు. మాట్లాడండి. హ్యాపీ ఉగాది రాజేశ్వర ఆంటీ. థ్యాంక్ యూ రాణి. ఏం చేస్తున్నారు? పూజలు అయిపోయాయా? దీని రాణిముఖం అంగడపోతే మా కోడళ్ళానికి 7 శాతం అవుతుంది. పూజలు లేవు, పునస్కారాలు లేవు. చేసింది తలతానం చేసింది, కూర్చున్నది ఎంటికలు రవసి. ఇల్లన్నీ ఎంటికలే. అయ్యో సరిగా తింటుందో లేదో, వెంట్రుకలు ఎందుకలా ఊడిపోతున్నాయి రాణి? మంచిగా అయింది. ఎందుకు తినది? తింటూనే ఉంటుంది ఎప్పుడెప్పుడు. మరి తింటే అలా ఊడిపోవద్దే, దరిద్రాలుంటే గట్లే ఊడిపోతాయి. ఇవ్వని ఇప్పుడు పండుగ పుట్టగా అవన్నీ ఎందుకు కానీ. అలా కాదు, న్యూట్రిషన్ సరిగా లేకపోతేనే ఊడిపోతాయి. బాగా తినపెట్టండి. తినిపిత్తా. నువ్వు మంచిగానే తింటావు కానీ రాని, ఏమో తినిపియమంటాంది. తింటున్నా పెద్దమ్మా. నాకు పడుతుందా? నేను చెప్తున్నానే వినవు నువ్వైతే. నా బిడ్డ చక్కగా తినదు కానీ ఇదన్నీ మంచిగా తింటుంది, కుమ్మగా ఏదంటే అది వండుకొని తింటుంది. రాణి అలాగే అంటుంది. నేను చాలాసార్లు చూశాను రాణిని, ఏది సరిగ్గా తినదు. ఎప్పుడు పని. ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. తన మీద తనని కొంచెం శ్రద్ధ పెట్టుకోమనండి. సరే పెద్దమ్మా. సరేనట. మరి ఉగాది పచ్చళ్ళు తాగిండ్రా? పచ్చడి తాగడమా? అదేంటి? అయ్యో మీరు తాగరా వదినమ్మా? స్పూన్తో మనిషికి ఒక స్పూన్ తీసుకుంటాము, మనం తీర్థం తీసుకున్నట్టు. అయ్యో గట్ల తాగుతారా మీరు? నేను చెంబులో పోసుకొని తాగుతారా? కమ్మగుంటది. ఇంకా తెల్లారైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగుతా, చల్లగా జ్యూస్ లెక్క ఉంటుంది, కూల్ డ్రింక్ లెక్క. నేచురల్ వెళ్ళియే తాగుతా అన్ని నేను. అవునవును, మీరు బయట కూల్ డ్రింక్స్ అసలు తాగరు కదూ. జోకులు ఎత్తండి వదినమ్మ, ఎప్పుడో ఒకసారి తాగుతా. స్వప్నకి ఎవ్రీ ఇయర్ చెప్తాను నేను, ఉగాది పచ్చడి ఎప్పుడు ఇంటి కోడలే చేయాలి స్వప్న, ఈసారి నువ్వే చేయాలి, బాగా నేర్చుకో అని ఎన్నిసార్లు చెప్పాను. మీరు ఎప్పుడైనా చెప్తే ఏమవుతుంది వదినమ్మ? ఏదో అయినట్టుంది.
అయ్యో ఏమైంది? అది కావాలని చేసినా చేస్తుంది. చిన్నదా అది? ఉగాది పచ్చడి చేసుడంటే అది ఏందో ఫీల్ అవుతుంది. కాగబెట్టిన పాలు గ్లాసులో పోసుకొని తాగుడు కూడా శాతగాదు దానికి. ఇక్కడికి వచ్చినప్పుడైతే ఎంత ఓవర్ చేస్తుందో. అమ్మ మమ్మీ, నేను షుగర్ వేసుకొని పాలు పోసుకొని హార్లిక్స్ వేసుకొని కలుపుకొని తాగోలో అంటది. దానికి ఉగాది పచ్చడి చేసుడు శాతనవుతుందా? సూపర్ ఎత్తుంది మా సప్పున. పండుగలప్పుడైతే ఎప్పుడు అదే ఎత్తుండే. మమ్మీ నువ్వు పక్కకు కూర్చోవే, నేను అన్నీ ఎత్తనే అంటుండే. ఇక్కడికి వచ్చినాక అందరు పనులేనే, ఇక చేసుడు లేక మీకు భాగ్యం లేక. భాగ్యమా బండరాయ? ఉగాది పచ్చడి చేయమంటే ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది? మామిడికాయ పచ్చడి గిట పెట్టింది ఏంది? దాని ముఖానికి మామిడికాయ పచ్చడి కూడా పెడుతుందా? శ్రీనుడు అయితే తింటుంది మంచిగా. ఏమైంది అదనే చెప్పు. ఇగోండి ఇక్కడే ఉంది స్వప్న, అడగండి ఏం చేసిందో. వాళ్ళ చెప్పనా మమ్మీ? అబ్బా, నా బిడ్డ గొంతు సీటు గొంతు ఎంత తీయగా ఉంటుందో. అల్లొకసారి అండి బిడ్డ. మమ్మీ. అయ్యో మమ్మీ. ఏందో ఎటకారం మాట్లాడతాను? వినబడతా అన్నాదే నీకు? మాట్లాడండి వద్దమ్మా. ఉగాది పచ్చడి వేసిందట నా స్వప్న. నేను చెప్పనా? హ్యాపీ ఉగాది పచ్చడి. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది మమ్మీ. ఇది కూడా ఏడ్చుకుంటూనే చెప్తుందా ఇది? హ్యాపీ ఉగాది స్వప్న. ఉగాదినే చెప్తాండి. హ్యాపీ ఉగాది స్వప్న. మమ్మీ. దొంగ మొక్కబుది, ఇది నాతోటి ఎప్పుడు మాట్లాడుతుంది? అస్సలు మాట్లాడది. రాజేశ్వరి పెద్దమ్మనైతే ఎంత మంచిగా మాట్లాడుతుంది. దీనికి గర్వం బాగుంది. లోపలికి పోయి మాట్లాడు బిడ్డ, గడుంటే మీ అత్తింటది. వచ్చిన మమ్మీ, లోపలనే ఉన్నా. దీనికేం పుట్టింది? పండుగ పూట చచ్చిపోయినట్టే మాట్లాడుతుంది. ప్రసవ వేదన పడతానావే కొంపదీసి? నీ వేదన ఆ వేదన కన్నా ఎక్కువనే ఉన్నది కదా. ఏంది బిడ్డ, ఉగాది పచ్చడి ఏ రాలేదా నీకు? ఎన్నిసార్లు చెప్పినా నీకు ఏది కావాలంటే అది యూట్యూబ్లో కొట్టి వేయాలని. అది చాలా ఈజీ కదా మమ్మీ, అందుకే కొట్టలేదు యూట్యూబ్లో. గంట ఈజీది ఎందుకు రాలేదు బిడ్డ నీకు? ఏం పాడైంది అందులో? మీ బయనైతే ఓ ఏందో చేసినట్టు ఎత్తది, దాని రాను మొక్క మంగడి పోతే. ఇక్కడనే ఉన్నా అత్తమ్మ, కంట్రోల్ కంట్రోల్. ఇక్కడేం చేస్తుంది మమ్మీ? లోపలికి పోయి మాట్లాడు. నీ పక్కకే ఉందా? పక్కకే ఉందా అంటే అంటావు. లోపలికో. ఆవు అంటవేందే? దయ్యం లెక్క పక్కనే ఉండుంటుంది అది. చూసుడు చూసుడు ఇటే చూసుడు. లోపలికి పోయి డోర్ పెట్టుకుని మాట్లాడు మమ్మీ. చెప్పు. ఇప్పుడు ఆడిపోతాడు గంట దూరం. ఇప్పుడు లేచి గాడి దాకా పోవాలి. దీని రాని మొక్క మంగడి పోతే ఇంకేం చేస్తలేదు. తిండి లేక తిప్ప లేక ఉన్నాయిడా. ఇంతకుముందే కదా అత్తమ్మ 2 లీటర్ పాలల్లా కిలో పేనీలు పోసుకొని తిన్నారు కదా. పేనీలు తినకే అది మొత్తం మైదా పిండి డాల్డానే మునుగుతుంది. సస్తవే అంటినది. ఏమైనా పేనీలు తినుకుంటే పందిలాగా అవుతుంది. మళ్ళీ నాకు మందం అవుతుంది, గడిది గుడ్డ అవుతుంది అంటది. ఇప్పుడు దీనికోసం బిందెడంతా గాయన్నట ఉగాది పచ్చడి. మమ్మీ, మా అత్త ఎప్పుడు చేస్తుందో కానీ నాకైతే మండుకు వస్తుంది. అత్త ఎప్పుడు చేస్తుందోనా? ఏందరా అని నోరు తెరిచినావు? ఏం లేదత్తమ్మా, ఎక్సర్సైజ్ చేస్తున్నా. నువ్వు దాంతో మాట్లాడకు మమ్మీ. ఆ వేస్ట్ దాని పక్క కూసోకు. అయినా అదేం చేస్తుంది? లోపలికి పోయి వంట చేయమను. నీ దగ్గర ఏం పని దానికి? రాని ఏం చేస్తాను వేపో, తొందర అంటే ఏపో, ఆకలి అవుతుంది. ఒక 5 నిమిషాలు కూర్చుంటే అత్తమ్మా నడుము నొస్తుంది. నువ్వు చెప్పే. అబ్బా అబ్బా అబ్బా, ఎట్లా మాట్లాడుతుంది బండ బూతులు. వాళ్ళ అత్త ముందటనేమో అత్తయ్య అత్తయ్య అనుకుంటే ఎంత బిల్డప్ ఇస్తుంది. ఇది కూడా ఎన్ని బూతులు మాట్లాడుతుందో. నేనున్నా అని కంట్రోల్ చేసుకుంటుంది. ఇక మాడికాయ ఇంత చింతపండు నీళ్ళు ఉప్పు కారంగా వేరాదా అని నీకు? ఇంత బెల్లం ముక్క వారైతే అయ్యిపోతుంది. వేసిన మమ్మీ. వేసినావా? అయినా టేస్ట్ కాలే. యాపప్పు వేసినావా? వేసిన. మామిడికాయ? మామిడికాయ మంచిగా గ్రేట్ చేసి వేసిన. అరే బెల్లం ముక్కలు వేసిన మమ్మీ. ఏడకు బిడ్డ ఏడకు, అయినా తిడుతుంది మీ అత్త. నీళ్ళు పోసినావా లేదా అందులో? పోసిన. ఉప్పు వేయలేవు కావచ్చే. ఉప్పు ఏమంటదట తెలుసా? అన్నేసుడు నన్నేసుడు అంటదట. నువ్వు ఉప్పు వేసుడు మర్చిపోయినావు, గందికే రుచి వస్తలేదు. ఉప్పు కూడా వేసిన. ఇతరని దేవుడికి పెట్టక ముందు టేస్ట్ కూడా చూసిన. సూపర్ ఉండే టేస్ట్. దేవుడికి పెట్టక ముందు టేస్ట్ కూడా చూసినావా? అయితే బిడ్డ, నువ్వు ఆ ఇంటి మహాలక్ష్మివి. మహాలక్ష్మి తాగితే మహాలక్ష్మి తాగినట్టే. ఏందత్తమ్మా? ఏం లేదు, చాయ్ తాగుతుందట అది బిడ్డ. మధ్యలో దాని సోదేంది మమ్మీ?
దాన్ని అక్కడి నుంచి తీసిపారాయి. తీసి పారైతే పోయే రకాలేనా అవే బిడ్డు పట్టుకున్నట్టు పట్టుకున్నాయి. నిన్న దాని బర్త్డే కదా, అన్న ఎన్ని నాటకాలు ఆడిండో ఏమో. నీకు తెలుసానే? దీనికి నా బర్త్డే కూడా గుర్తుంటుందా? ఎందుకు తెలియదు? దాని బర్త్డే తెలుసు, మ్యారేజ్ డే తెలుసు, అన్నీ తెలుసు నాకు. మరి చెప్పినవా? నేనెందుకు చెప్తా? ఆ రోజును ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటా. బై మిస్లో ఎప్పుడన్నా ఫోన్ చేస్తే అయిందా? అబ్బో, నువ్వు నాకు బర్త్డే విషయం చెప్తే ఇక నాకు అంబానీ పెద్ద వరం ఇచ్చినట్టే ఫీల్ అవుతా. పోని కానీ ఎంత మంచిగా చేసినావు, ఎందుకు తిడతాండే మీ అత్త? మీ అత్త దగ్గర పోయి మాట్లాడవసారి. ఇంకా లాస్ట్కు తెలుసా మమ్మీ, లాస్ట్కు టేస్ట్ ఎన్హాన్స్ కావాలని కొత్తిమీర ధనియాల పొడి వేసినావా? ఇంత వేపాకులు వేసిందేమో. గార్డెనింగ్కి ఒక 4-5 వేపాకులు వేసిన మమ్మీ. అందుకే నేపిస్తుందానా? ఏది వచ్చిందో మన్ను. కాదు మమ్మీ, చెప్పేది నువ్వు. చెప్పు, ఏం చేసినావు లాస్ట్కు? స్టవ్ మీద గిన్నె పెట్టి. ఏ గిన్నె? ఉగాది పచ్చడి గిన్నెనా? ఇది కాదు మమ్మీ, ఉగాది పచ్చడి గిన్నెని ఎవరైనా స్టవ్ మీద పెడతారా? అంత పిచ్చిదాన్ని అనుకుంటున్నావా అవే నన్ను? బతికిచ్చినవే బిడ్డ. మరేం గిన్నె పెట్టినావు? తాలింపు గిన్నె పెట్టిన మమ్మీ. తాలింపు గిన్నెనా? తాలింపు గిన్నె పెట్టి నూనె పోసి ఆవాలు జీలకర్ర వేసి ఎల్లిపాయ ముద్ద వేసి కల్లెమాకు వేయాలి. కల్లెమాకు వేసి మన పప్పులు వేసుకుంటే కూడా మంచిగానే ఉంటుంది. ఇంకా మినపప్పు, శనగపప్పు గట్ల వేలే మమ్మీ. ఏం కాదు తేయకపోతే. లాస్ట్కి పసుపు ఇంగు వేసి పోపండ్లో పోసేసిన. ఏంలో పోసినావు? సాంబార్లనా పప్పులనా? ఉగాది పచ్చళ్ళ మమ్మీ, టేస్ట్ ఎన్హాన్స్ కోసం. హలో మమ్మీ, అత్తమ్మ దగ్గర తీసుకొచ్చిన, మాట్లాడుతా అన్నావు కదా. ఏం చెప్పారు గట్ల పరిచయం? నేను ఫోను లౌడ్ స్పీకర్లో పెట్టింది అత్తమ్మ. నీకు ఎప్పుడు మర్చిపోయినా అంటే ఇప్పుడు నేను మాట్లాడింది అంతే విన్నావే? అవునత్తమ్మ. ఇప్పుడు ఎట్లా? దీని వంటలు ఒడవైతే ఏమన్నా అంటే మళ్ళా పండుగ పూట ఎందుకు వంట వస్తా అంటది. దీని వంటలు అయ్యేదాకా సత్తనా? గీ రీల్స్ భలే ఎత్తాండు పో. అయ్యో, గీ పొలను పొడిచి పొడిచి చంపిండట. ఆయనకేం పుట్టింది? ఇంకా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడట. పిల్ల ఎంత ముద్దుకున్నది, చిన్న పొల్ల. ఆడెట్లా పడేండు కర్రెగా మొద్దుకు మొద్దు. ఆయన కర్రె ముఖంలో చెప్పు పెట్ట. ఆయనకి పిల్ల దొరుకుడే ఎక్కువ. కాళ్ళు కడిగి నీళ్ళు నెత్తి మీద పోసుకోవాలి దరిద్రుడు. యూట్యూబ్ అంతా గీవే న్యూస్లొస్తున్నాయి. గీసంటోళ్ళు మస్తు మంది ఉంటారు కానీ ఇంత తెలిసిన అమ్మాయిని చంపడానికి ఆయనకి ధైర్యం ఎట్లా వచ్చింది? మస్తు మందికి తెలిసి ఉంటుంది ఈ పిల్ల. గంత పెద్ద ఇన్ఫ్లుయెన్సరు. మరి ఆ పిల్లని చంపితే ఈయన రోగం తిరుగుతుందని తెలియదా ఆయనకి? గాయంత తెలియలేదా? భయం లేకుండా పోతుంది. ఇవాళ రేపు కోడళ్ళు కూడా భయం లేకుండా భక్తి లేకుండా తయారవుతాండ్రు. సార్తో ఒకటి అవ్వా సప్పుడే కూర్చుంటారు. అమ్మో, ఇది వినలేదు కదా, ఇంట ఇంత మళ్ళీ కేసు పెడుతుంది. నేను ఎందుకు జరుతా? నేను ఎప్పుడు కొట్టలేదాన్ని. అమ్మో, నా ఆడబిడ్డకి వేయాలి పోను. ముందు నాకేయాలి కానీ నీ ఏం ప్రాలు చేసినావా అంటది. ఏం చేస్తాందో బొంబాయిది. బొంబాయిలో ఉగాది పచ్చడి చేస్తారో ఆడింకేముంటుందో. వాళ్ళ బొంబాయి అదినే. చెప్పే. హ్యాపీ ఉగాది. ఏమో చెప్పులు షూలు అనబడుతుంది. అబ్బా ఏందో చెప్పు అన్ననే. హ్యాపీ ఉగాది అంటన్నా. ఏం చేస్తాను? హ్యాపీ ఉగాది. ఏం చేస్తున్నావే? నేనేది అడుగుతా గదే అడుగుతావా? నేను వంట చేస్తున్నా, ఇంకా పూజ కాలే. నువ్వేం చేస్తున్నావే? ఫోన్లు చేసుకుంటే నాటకాలు ఆడుతున్నావా అందరికి? అగో అప్పుడే నీకు ఏరిందా మయ్యం ప్రాలు చేసినట్టు? ఇగో నేను ఇప్పటిదాకా ఎవ్వరు ఫోన్లు ఎత్తలే, నీ ఫోన్ ఎత్తిన, అర్థమైందా? ఎందుకు? నేనేం నువ్వు చెప్తానా అని నీకు ఆత్రం కదా. ఓ బర్రెదానా, ఎందుకే తిట్లు తింటావు? అందరూ ఉగాది శుభాకాంక్షలు చెప్పడానికి వేస్తారు ఫోన్లు, అందుకే ఎత్తలే. నువ్వెందుకు వేసినావు అని టెన్షన్ అవుతుంది నాకు, అందుకే ఎత్తుతా. ఏం చేస్తున్నావు? ఇగో వంట చేస్తానా. వంట చేస్తున్నావా? ఏం వంటనే? అబ్బా చెమటలు కారుతా అన్నాయి. కూరగాయలు కొత్తన్నా, ఇటు పోన్కి ఎత్తన్నా. కలలుగా అంటున్నావా? ఏం చదినే? అబ్బా మామిడికి ఎంత గట్టిగున్నదో, గీరితే చేతంతా గుంజుతుంది. ఇంకా చింతపండు విసుకుతలేవా? పిసుకుతాన్నా. ఎన్ని చేతులున్నాయి నీకు? నాటకాలు ఆడుతున్నావా?
బర్రెవన్నట్టు వండి నాటకాలు దొబ్బుతుంది. ఎందుకనే ఏదో ఒకటి తిడతావు నన్ను? నేను నీకు ఫోన్ చేసి మంచిగా శుభాకాంక్షలు చెప్తా ఉంటే నన్ను ఏదో ఒకటి అంటావు కదా. ఇంకా బేబీ నీకు వేసిందా చెప్పు? నీ తమ్ముడన్న వేసిందా కనీసం? నేను చెప్తే సంతోషపడవు. నా తమ్ముడు బేబీ ఇన్నే ఉన్నారు. ఫోన్ చేసి ఎప్పుడెందుకే? ఏంది మీ ఇంట్లో ఉన్నారు వాళ్ళిద్దరు? దేని బేబీ ముఖం అంగడిపోతే మంచిగా ఆడబిడ్డ ఇంటికి పోయి నాటకాలు దొబ్బుతుంది. అవును, ఇక్కడనే ఉన్నారు. వాళ్ళని పిలుస్తావు కానీ నన్ను విలువవాడినే. నీకు నాకంటే వాళ్ళు ఎక్కువైండు కదా. నీ ముఖం, నేను ఎవరిని విలువలే. వాడే వచ్చిండు, అక్కొక్కతే ఉన్నది ఇంట్లో అని. ఒక్కదానే ఉన్నావా? పిలుచుకున్నావు ఇంకేంది? వాడే వచ్చిండని చెప్తున్నా. నేను అన్నయ్యకి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు. ఉగాది శుభాకాంక్షలు చెప్దామంటే. అందుకే నాకు చేసినావు కదా. నాకు తెలిసే నువ్వు నాకేనడి చేయాలి ఫోను. నువ్వే లిఫ్ట్ చేయకని చెప్పినవేంది అన్నకు? నువ్వు శుభాకాంక్షలు చెప్తావో ఏ కాంక్షలు చెప్తావో నాకు తెలియదానే. అందుకే వేసినది నే ఒట్టు. అన్న లేడు, డ్యూటీకి పోయిండు. డ్యూటీలుంటే ఎత్తాడు ఫోను. ఎమర్జెన్సీలే మన మెసేజ్ పెడితే చూస్తాడు గంతే. డ్యూటీకి పోయిండా ఉగాది నాడు? వాళ్ళకి ఇవన్నీ ఉండయి, ఎప్పుడు పడితే అప్పుడు పోవాలి. గట్లనా? నేను నువ్వే ఫోన్ ఎత్తనిత్తలేవనుకుంటానా. అనుకుంటావు. నీకేం పని పాడైంది? గిట్లాంటివి అనుకుంటా కూసో. తల్లి బిడ్డలకు ఇదే పని. ఏం చెప్తుందట నీ బిడ్డ? ఓ నా బిడ్డ కోసా ఏం చెప్తావు? అలా పండుగ పూట అన్ని దీంతోటే చేపిస్తుంది అలా అత్త. అట్లనా? మరిగా నా బిడ్డ ఈ లక్ష్మీదేవి లెక్క వాళ్ళకు ఇంటి కోడలతోటి గట్లనే చేపిస్తుంది. దాని చేత చేపిస్తేనే వాళ్ళకి మంచి జరుగుతుందట. మంచిగా వేసిందట్నా? మరి ఫోన్ చేయకపోయినావే? చేసినా ఇప్పుడే వాళ్ళ అత్తకు. ఓ సూపర్ అని మెచ్చుకుంటుంది. అబ్బాబాబా అవన్నీ నీ నా చెవులు గిల్లుమంటాన్ని. సపరేట్గా పెట్టేసిన ఫోను. అబ్బో, సూపర్ ఉందట్నా అవి అయితే ఉగాది పచ్చడి? అవు మరి సూపర్ అవుతుంది నా బిడ్డ. ఉగాది పచ్చడిలో తాలింపేస్తే సూపర్ అవుతుందానే? నీ అమ్మ దీనికి ఎట్లా తెలుసు? ఫోన్ వేయాలి అన్నది ఎంత చాలు ఉన్నది చూడు. అవునే, నువ్వు కూడా తాలింపేస్తావా? అందులో బియ్యం కూడా వేసి ఉడకబెడితే మంచిగా ఉంటుంది. కలుపుకొని తినచ్చుగా అట్లనే. దేవుడియా మంచిగానే ఉన్నది. అబ్బో గట్ల చెప్పినా అంటే మళ్ళా దీని రాని మొక్క మంగడిపోతే వేరే కూరలే అది. అవునే. వాళ్ళు వదిన వినిపిస్తలేదు. వాళ్ళు వినిపిస్తేనే లేదు. ఫోన్కి ఏం పుట్టిందో. ఈ అప్రాలు ఫోన్ చేసింది కానీ నేను ఎత్తలే అన్నది. అబ్బాబాబా ఎంత చాలున్నది. అది చేసి దీనికి అన్ని ఎక్కించినట్టున్నది. ఫోన్ పెట్టింది, అది పెట్టింది, ఇది పెట్టిందని. ఇది ఎంత సత్తపూస లెక్క మాట్లాడింది. లాస్ట్కు బయటపడ్డది. అబ్బాబ్బాబ్బా వీళ్ళిద్దరు ముచ్చట్లు పెట్టుకుంటారా అన్నట్టు. నాకు ఫోన్ చేసి చెప్పాలి. అది మీ అత్త అందరికి ఫోన్లు చేసుకుంటే నీ గురించి చెప్తాందే అని. దీని సంగతి చెప్పాలాగు. మురళిగాడు బేబీ దీని ఇంటికి పోయి ఏం చెప్తాండ్రు? నేను ఇంకా అత్తలేరేంది ఉగాది రోజు అనుకుంటానా. దాని ఇంటికి పోయి ఎంజాయ్ చేస్తాను అందరూ. అన్నైతే ఇంటికి రమ్మని కూడా వీలది. మరి అలా పండుగనే ఇడికి రావే అనొచ్చు కదా అనది. అత్తమ్మ తినరా? చపాతీలు చేసిన. ఏం తినుడే, అంతా పైకి వస్తుంది, బేగులు వస్తున్నాయి. అబ్బాబ్బాబ్బా ఏం ఫంక్షన్ల మీద ఫంక్షన్లు. మరి చేతగానప్పుడు పోకపోతే ఏమైతుండే అత్తమ్మ? మామయ్య నువ్వు శరత్ని పంపుతా అయిపోవు. పోకపోతే ఊకుంటారే, మాటల మీద మాటలు అంటారు. ఎక్కడికి రాదు, ఎక్కడికి వేయది, మేమైతే అన్నిటికీ వచ్చినాం, ఏమైనా రానే రాదు అంటారు. అలా బాగా కన్నా పోవాలి. ఇక బంధుత్వాలు విడిపోకుండా ఉండాలంటే గిట్లనే పోవాలి రావాలి. చేత కాకున్నా చేతనైనా ముందట ముచ్చట పెడతారు, వెనుక ముచ్చట పెడతారు. అంత మంచి బంధాలా అంటే అట్లా కూడా కాదు. మళ్ళా ఏమతి పోవాలి, మాట్లాడాలి, రావాలి, గంతే. అయిపోయినాయి ఇక పెళ్ళిళ్ళు. దగ్గరలో అయితే అయిపోయినాయి. ఇక ఇంకా కొందరు ఉన్నాయి. చూస్తా, శాతనైతే పోతా, లేకపోతే మామయ్యని పోయిరమ్మంట. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు ఉన్నారు కానీ ఇంకో 2 నెలలు అయితే కడుపు వచ్చింది అంటారు, సీమంతం అంటారు. సీమంతం కోవాలి, మళ్ళీ డెలివరీ అవుతుంది, చూసి రావాలి, మళ్ళీ 21 కోవాలి, మళ్ళీ పుట్టినరోజు. ఇట్లా అవుతా అదే. ఇంకా మీరు మంచిగానే ఉంటారు యాక్టివ్గా. నాకైతే ఒక్కసారి ఎటన్నా పోయేస్తే కథం 2 రోజులు లేవ. పోయి రాగానే మొత్తం కాళ్ళు చేతులు వాడిపోతాయి. ఏందో ఏమో నాకు ఇది జ్వరం వచ్చినట్టే అవుతుంది. మంచిగా వండుకొని లేస్తేనే మళ్ళీ చక్కగా అవుతా. ఎక్కడికైనా జర్నీ చేసినా గట్లనే, ఏ ఊరికి పోయినా పడది. పోయి వచ్చేసరికి కథమే, ఇక పానం వెళ్ళిపోతుంది.
మీరు మంచిగానే వస్తారు పోతారు, మళ్ళీ తెల్లారి మళ్ళీ రెడీ అవుతారు. నాది గట్ల కాదు. నేనే అంటే నాకన్నా ఘోరం ఉన్నావు కానీ మీనాక్షి చేసిందా ఆమె ఫోను? చెయ్యలేదత్తమ్మా. ఇక నేను కూడా ఎందుకు ఊకే వేసడం చేయలే. పొద్దుగాల వేసింది కానీ ఆ పెళ్లిలా పాటలకు సౌండ్లకు నాకేం వినవడలేదు. తొందరనే పెట్టేసిన. ఇక పైసలు ఉన్నాలో నువ్వు వేసుకుంటే గిట్లనే ఉంటుంది. ఏమైందత్తమ్మా గట్ల అంటున్నారు? పైసలు లేని వాళ్ళు కూడా మీనాక్షిలా ఉండరు. అంత ప్రేమగా ఉంటుంది మనతోటి. మనతోటి మంచిగానే ఉంటుంది. గదేం లేదు, మంచిగా మర్యాద గౌరవం అన్నీ మంచిగానే. ఆ మైకురాలు పిల్ల గట్ల అంటలేను. కొడుకును కొంగన కట్టేసుకునేటట్టే ఉన్నది. ఎందుకు అట్లా అంటున్నారు? ఇక వాడు అదే చెప్తే గదే వింటాడు. వినని కదా వాళ్ళ ఇష్టం. ఎందుకు వింటాడు? అట్లా ఆలోచించుతాడు. ఏది కరెక్టో అదే చేస్తాడు. ఏమోని దాంతో ఏమన్నా మాట్లాడదామంటే కూడా మాట్లాడనిత్తలేడే అంటాడు. అదేం చెప్పిందో నా మీద. మీరు గవన్నీ ఆలోచిస్తారా? మీరేనా గిట్లా మాట్లాడేది? ఏమోనే నాకు అట్లా అనిపించింది. ఏది గా ముచ్చటనేనా మీరు మాట్లాడాలనుకున్నది? గదే ఆ ముచ్చట తప్ప ఇంకేది మాట్లాడినా ఏమన్నా అన్నాడా బంటి? ఇంకా నేనేం మాట్లాడితేనే గదొకటే అడుగుదామనుకున్నా. ఆ విషయాల్ని కూడా మనం కంట్రోల్ చేసుడు ఏందత్తమ్మా? వాళ్ళ ఇష్టం. గండ్లా మనం జోక్యం చేసుకోవద్దు. ఇదేందే మరి, నేను నా కోడలకు ఏదో ఒకటి చెప్పుకుంటా కదా, మెల్లమెల్లగా అదే దగ్గర అవుతుంది. ఈడెందుకు మధ్యలో వచ్చుడు? నా కొడుకు కోసమే కదా నేను బాధపడుతుంది. ఏం బాధపడైంది? ఇప్పుడు పెళ్ళి అయింది కాబట్టి అట్లా అనుకుంటాను. బంటికి పెళ్ళి కాకుంటే ఇంకా 5-6 ఏళ్ళకి అయింది అనుకోండి. 5-6 ఏళ్ళకే కదా అవన్నీ జరుగుతుండే. ఇప్పుడే ఎందుకు? ఏమన్నా ఎత్తిపోతుందా ఏంది ఇప్పుడు? చెప్తాను కానీ అదేనో ఈడేనో ఉంటే ఏం కాకపోవు. ఇట్లనే ఎదురు చూసుకునేటోళ్ళు. ఇద్దరు ఒక రూమ్లోనే వంటారు, ఒకటే మంచం పైన ఉంటారు. ఇక నువ్వు నన్ను ముట్టద్దు ఏం చేయొద్దంటే ఎట్లుంటుంది? ఇంకెట్లుంటుంది చెప్పు? ఓ అత్తమ్మ గవన్నీ మీకెందుకు? వాళ్ళు ఏమన్నా వేసుకొని ఆ ముచ్చట్లని వాళ్ళే పెట్టుకుంటారు. మనకెందుకు చెప్పుంది? నీకేం తెలిసే మగ పొరగాళ్ళ గురించి? వీడు ఇంకేదైనా అడ్డదారులు దొక్కుతాడేమో అని నా భయం. బంటి గసంటోడేం కాదు. గట్లెందుకు వేస్తాడత్తమ్మా? మీనాక్షిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఇక ముట్టనీయకపోతే పట్టనీయకపోతే ఏం చేస్తాడే? ఎంతకని కంట్రోల్ చేసుకుంటారు. ఏమిరిగి మాట్లాడకుండ్రి. నేను వీని గురించే కాదే మాట్లాడేది. మామూలుగా మొగోళ్ళు గిట్ల ఉంటారని చెప్తానా. మీనాక్షికే తెలుస్తుంది తీయండి. మా అంటే ఒక 1-2 నెలలు దూరం పెడుతుంది కావచ్చు. తర్వాత అర్థం కాదా? ఆమెకే అర్థమవుతాయి అన్నీ. ఇట్లా అర్థం చేసుకుంటే మంచిదేనే. ఇక మరి సంవత్సరాలు దూరం పెడితే మాత్రం ఇక మీరు దాని గురించి ఆలోచించకండి. కనుడైతే ఇంకా 2-3 ఏళ్ళకి కన్నా ఏం కాదు, చిన్నోళ్ళే కదా. ఏక కనుడు గురించి ఎందుకంటేనే తల్లి బలంగా ఉంటేనే కదా బిడ్డ మంచిగా పుట్టేది. దానికి ఇప్పుడు ఏం తొందర ఉన్నది? లక్కేమన్నా చెప్తుందో? ప్రియాంక చూసుకుంటా తీయండి. మీరేం రంది పెట్టుకోకండి. నిన్న ఏం సంగతే? ఏంటి హనీమూన్కి టికెట్స్ బుక్ చేయమంటావా? పో అక్క నువ్వు. ఎప్పుడు ఇదే జోక్ చేశాను లేవే. నువ్వు జోక్ చేసినా సీరియస్గా చెప్పినా నేను సీరియస్గానే చెప్తున్నాను. అలాంటివి ఇప్పుడేం లేవు. గట్టిగా వెళ్ళి చూద్దామంటే వినట్లేదు బంటి. పాపం బంటి ఏం చేస్తాడులే. పాపం ఏంటి? పాపం కాకపోతే ఇంకేంటి? పాపం ఏం కాదు. ఏం ముచ్చట్లు పెడతాన్రి? నీకేం ముచ్చట్లు తెలుసు? గిటు పెట్టుండ్రి మూతురు. నేను చెప్తారా అండ్రి? ఏంది ఇది? కరెక్ట్గా చెప్తుంది. అడగమంటావా? అక్క నువ్వు నాన్నమ్మ దగ్గర ఈ టాపిక్ తీసినావంటే మంచిగా ఉంటుంది చెప్తున్నా. నేను తీసుడు అవసరం లేదు, చూడు అదే ఎట్లా తీస్తుందో. ఏంటిదే నానమ్మ? ఎటువేంటే నీ మొగుడు కనబడతానలేడు? దీనికి నా గురించి అవసరం లేదు, నా మొగుడు గురించే కావాలి. మంచిగా మాట్లాడు. దోస్తులను కలవడానికి పోయిండే, పార్టీలు చేసుకొని వస్తాడు. దోస్తులను కాలుతాడా? పెండ్లాన్ని పక్కకు పెట్టుకొని దోస్తులను కాల్చుడేందే? మళ్ళా మేము యూఎస్కి వెళ్ళిపోతే దోస్తులు కలవరు కానీ చిన్నప్పటి నుంచి చదువుకున్నారు, కలిసి ఆడుకున్నారు. వాళ్ళతోటి ఉండన్నా అద్దా, వాళ్ళని కలవన్నా అద్దా? దేనికి? అట్టుగానే ముచ్చట పెడతాడు, ఏమన్నా బాధలుంటే చెప్పుకుంటాడు. పిల్లలు పుడతలేరని చెప్తాడా? కావాలనే పుట్టించుకుంటలేము, పుడతలేరేందే? ఇవాళ రేపు నమ్మకుండ్రి మొగోళ్ళను, బయటకు అటు ఇటు తోలకుండ్రి.
అమ్మద్దు, బయట ఏం వేషాలు వేసేద్దలది. కొంగు గట్టేసుకొని ఉంచుకోవాలి ఇంట్లోనే. మొత్తం కొంగుల్లే ఉంచమంటవానే, బయటకి ఎటు పోవద్దా? మరి రోజులు గట్లున్నాయి, ఏం చేస్తాం? మన జాగ్రత్తలో మనం ఉండాలి. నాకు రోజు ఫొటోస్ పెడతాడు, ఫోన్ చేస్తే వీడియో కాల్ చూపించుతాడు. దోస్తులందరూ హాయ్ చెప్తారు నాకు. మగోళ్ళే, ఆడోళ్ళేం కాదు. నేను ఆడోళ్ళ సంగతి చెప్తలేనే, మగోళ్ళ గురించే చెప్తాన్నా. ఇవాళ రేపు మగవాళ్ళు గట్లనే చేస్తాండ్రు. ఆడోళ్ళని పక్కకు పెడతాండ్రు, వాళ్ళు అలుగుడుతాండ్రు. నీకు గీ ముచ్చట కూడా తెలుసానే? నూసులల్లా అత్తలేవానే? ఇవాళ రేపు మొత్తం వాళ్ళ నూసులే. మగోడు మగోడు అంటాండు. ఆపే తల్లి, నీకు దండం పెడతా. చిన్నపిల్ల ముందట ఏం మాట్లాడుతున్నావే? అవ్వా, సిగ్గులేదు. గది జనరల్ నాలెడ్జు. చిన్నపిల్ల పెద్ద పిల్ల ఏందే? దానికి పెండ్లైంది, ముడి కిందికి 20 ఏళ్ళు వచ్చినాయి. దాన్ని ఇటు విలువ చిన్నపిల్లను. ఇటు రావే పిల్ల. వద్దు, పోకు, అవసరం లేదు. ఏ మీనాచి, ఇట్రా. దీని తల్లి అంటే నాకెంత పావురం అనుకుంటున్నావు? మీ అమ్మ అంటే. ఇప్పుడు దానికి చెప్పి ఏడిపించడం అవసరమా? ఊకే ఏడుచుడు ఎందుకు? ఏడితే వస్తుందా అది? నాకు కూడా బాధనే ఉంటుంది అది లేదని. నేను ఏడుతానన్న రోజు. ఏదో తలుసుకోవాలి, ఇడిచిపెట్టాలి. మరేం చేస్తాం? ఆనే పిల్ల, నువ్వు చిన్న పిల్లవానే? ముడికిందికి 20 ఏళ్ళు వచ్చినాయా లేదా? మొన్ననే వచ్చినాయి. మరి ఏమో చిన్నపిల్ల అనబట్టే. నీ వయసుకు నాకు 2 పోరగాండ్లు బాడికి పోతాండ్రు. 16 ఏళ్ళకే 2 గంటి. 16 ఏళ్ళకి ఇద్దరిని కానావా? మరేమనుకుంటున్నావు? మీ తాత బాగా స్పీడు. నువ్వు మాత్రం తక్కువ స్పీడ్ అవే. ఎప్పుడు దీని గురించే మాట్లాడతావేంది నానమ్మ నువ్వు? దేని గురించి మాట్లాడినే చెప్పే. ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడినా? అప్పుడు కన్నాం ఇప్పుడు కన్నాం అని ఎందుకు చెప్తున్నావు? పనుడు గురించి చెప్పద్దానే. మేము ఎట్లా కన్నాము, ఎట్లా కట్టపడ్డామని చెప్తానా. మొగోళ్ళను నమ్మద్దు అని చెప్తానా. దాని మొగుడు దోస్తులనేట పోయిండట. నాకు దాని మొగుడు మీద ఏం లేదు అనుమానం. ఎందుకంటే మంచిగానే చూసుకుంటుంది నాగార్జునను. నువ్వు మంచిగా చూసుకుంటానవా లేదా? నీ మొగుడు నా మనవడు ఏం చెప్తాండ్రో అంటే? సురేషు సురేష్ గీ పిల్లగాడు కొత్త మనవాడు. పార్థసారథి. వాళ్ళిద్దరూ ఏం చేస్తాండ్రో కొంత కనిపెట్టుండ్రి. వాళ్ళేం చేస్తారు? ఏం చేయరు. నేను చెప్పేది మీ మంచికే చెప్తాన్నా, ఈనుండ్రి జరా. స్వప్న గట్లనే దూరం పెడుతుంది. ఇక ఇదైతే మొదలే మోక్షం లేదు. మనం ఇక్కడ నుంచి పారిపోదాం పదవే. ఏం పారిపోతారు? అవునరి, ఏమన్నా వేసుకోండి. నేనైతే ఎప్పుడు చెప్పినా. మంచిగా అయింది, ఇలా క్లాస్ ఎక్కుతున్నట్టున్నది ముసల్ది. ఏ స్వప్న ఇట్రాయే. ఏ కర్రదానా, చూసినావా వదిన ఎట్లా పిలుస్తుందో? మరి నేను ముందు స్వప్న అని మంచిగా పిలిస్తే తిరిగినావే. కర్రదానా అనగానే రోసం వచ్చి తిరుగుతావని నాకు తెలుసు. అందుకే అట్లా పిలుస్తా. వదిన, మీ నానమ్మ ఏందో ఏందో మాట్లాడుతుంది, నేను ఇక్కడ ఉండే చెప్తున్నా. అవునే, ఉగాది పచ్చళ్ళ తాలింపేసినావే. ఫోన్ పెడతారే ఎవడన్నా ఉగాది పచ్చళ్ళ? నీ తెలివి పాడే పోను. దేంట్లో లేదా అవి నీ తెలివి? అమ్మమ్మ, నేను యూట్యూబ్లో చూసి చేసిన, అలా వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేసిన. దొడ్డుకోకుండ్రి అంటే పోకుండా ఉంటావే. అవునే ప్రియాంక, ఫోన్ పెడతారే ఉగాది పచ్చళ్ళ. స్వప్న చెప్పే, నాకు తెలియదు. ఈ మనవరాలు కూడా తెలియదట. ఇట్లా బుక్ చేసినావేందే? అవునే, ఉగాది పచ్చళ్ళు ఏమవుతారో తెలుసా నీకు కనీసం? అంటే అది తినేటప్పుడు అవి వస్తాయి కదనే, వేపాకులు. వేపాకులా? అదేనే, వేప పువ్వులు. ఇంకా అది సీటు, నీళ్ళు, మ్యాంగో ముక్కలు. ఎట్లా చేస్తారు అని అడిగినా. గట్లనే చేస్తారు. నువ్వు కూడా పోపు పెడతావే. పోపు స్వప్న పెట్టిందా? పెట్టింది. అయితే పెట్టద్దు. ఓహో, మరేం చేయన్నే? ఏం చేయొద్దు, అన్నాన్ని లేచి మూత పెట్టి స్టవ్ మీద పెట్టాలి అంతే. స్టవ్ మీద పెట్టాలి. అవునా మీనాక్షి? తర్వాత ఏం చేయన్నే? తర్వాత ఏముంది? దేవుడి ముందట పెట్టి తీసుకోవాలి. దేవుడి ముందట పెట్టే ముందు
అది చెప్పింది కదా స్టవ్ మీద పెట్టి మూత పెట్టాలని. ఎంతసేపు ఉంచాలి స్టవ్ మీద? అంటే అది మంచిగా మరగాలి. మరగాలి. తర్వాత సాంబార్ మరిగినాక ఏం చేసింది సరిత వదిన? ఇది సాంబార్ కాదు కదా, ఉగాది పచ్చడి కదా. అయినా అన్ని వంటలు సేమే ఉంటాయి. ఉగాది పచ్చడి అయితే ఏంది, ఇంగ్రీడియంట్స్ అన్నీ వేరే కదా. తెలియదని చెప్పే. సూపర్ మనవరాన్లు నీ మనవరాన్లు. వాళ్ళకి వచ్చని నన్ను అడుగుతున్నావా? ఇది చెప్తా చూడు మీనాక్షి. అంటే మరిగినాక లాస్ట్కు దించే ముందు ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు అవన్నీ వేయాలి. వేసి అంతే, బంద్ చేయాలి స్టవ్. ఓహో, బంద్ చేయకపోతే ఏమవుతుంది? గ్యాస్ వేస్ట్ కదానే నానమ్మ. గ్యాస్ వేస్ట్ అవుతుంది. అర్థమైనాదే సప్న? ప్రియాంక నువ్వు కరెక్ట్ చెప్పినవే. ఈ సప్నకు మీనాక్షికే తెలియాలి గ్యాస్ వేస్ట్ అవుతుందని. మళ్ళా వేస్ట్ అయిందని బాధపడితే ఏం లేదు, మళ్ళా రాదిగా. గ్యాస్ ఉన్నప్పుడే వెలిగించుకోండి, వంట మంచిగా వెలుగుతుంది. గ్యాస్ అంతా అయిపోయాక మీరు ఎన్నిసార్లు లైటర్లతో కొట్టినా వెలగదిగా. అప్పుడు తలకాయ కొట్టుకొని ఏం లాభం ఉండదు. అర్థమైతలేదు నానమ్మ. ఏం చెప్తుంది ముసల్ది? మీకు అర్థమయ్యేసరికి గ్యాస్ అయిపోయేటట్టున్నది. అందుకే వాళ్ళు ఇంకో సిలిండర్ బూటీలను ఎత్తుకుంటారు. నీకు అర్థమైందానే ప్రియాంక? అర్థమైంది నానమ్మ. ఈ పొరగాళ్ళకి ఎప్పు కొంచెం. మీ ముగ్గురికి ఉగాది పచ్చడి ఏరాదని అర్థమైంది. పచ్చడి ఏరాకపోతే చేరాకపోయే. గ్యాస్ ఉన్నప్పుడే మంట వస్తుంది, లేకపోతే రాదు అని అర్థం చేసుకోండి. వాళ్ళకి చెప్పే ప్రియాంక. నా వల్ల కాదు, నేను జంపు. ఇక ఈ ఇద్దరు రెడ్డి ముఖాలకి ఏమర్థమవుతుంది? పోండ్రి పోండ్రి, గట్లే పోండ్రి. వాళ్ళిద్దరు కూడుతాండ్రు, మీరిద్దరు కూడుండ్రి. నోగలు పట్టుకొని ఏడుండ్రి. పొరగాళ్ళకి చెప్తే అర్థం కాదు, ఏమన్నా అంటే వీక్తారు ఈ నుంచి. మరి ఏంది నాయనమ్మ, ఏంది సంగతి, ఎట్లా చేసుడు అని అడగలేదు, ఏం లేదు. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నా నేను ఇడ, నన్ను అడిగి తెలుసుకుని లేదు. ఇదేమో చిన్నపిల్ల అంటది, దానికేమో చిన్నపిల్ల ఉన్నదంటది. మాట్లాడి నాకు ఏడెక్కి పాడైతుంది. ఏసేయ్యుండ్రే, ఇంత చల్ల పడుతుంది పానం. డ్రీమ్స్లో పోయి అన్నా చల్లవరుచుకోవాలి.